హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ గతంలో ఉప సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించిండో అధికార పార్టీలో ఉండి కూడా అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు ఉప సర్పంచ్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగించారు? మీ పీరియడ్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మేము 2013 ఎన్నికల్లో ఉప సర్పంచ్గా ఎస్టీ అమ్మాయి, మా ఊరు ఎస్టీ రిజర్వ్ అయింది. ఎస్టీ అమ్మాయిని గెలిపించి మేము ఉప సర్పంచ్గా కూడా చేసినాం. ఉప సర్పంచ్గా చేసినాం. ఆ టైంలో తెలంగాణ రాకముందు అయినాం. తెలంగాణ వచ్చినాక మేము టీఆర్ఎస్ పార్టీలో పోవడం, అంతకుముందు ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఈ విలేజ్లో డెవలప్స్ అనేది స్టార్ట్ అయింది. మా ఊర్లో ఇంచుమించు ఒక 3 కోట్లతోనే సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత నల్ల కలెక్షన్లు, ఇంటింటికి త్రాగునీరు కోసానికి దాన్ని కూడా పని చేయడం జరిగింది. అది కూడా ఒక 15 లక్షలతో చేసినాం. తర్వాత ఆ గవర్నమెంట్లో మన విలేజ్ పక్కనే ముదిగొండ గుట్టముగ్గుల రిజర్వాయర్ అనేది మేము ఊహించనిది. అది కూడా కేసీఆర్ గవర్నమెంట్లోనే కావడం, ఈ ఏరియా ఉన్న గ్రౌండ్ వాటర్ అనేది పెరిగింది రైతులకు కూడా. విలేజ్కి వచ్చేసరికి మాకు తెలంగాణ గవర్నమెంట్లో మా ఊరి గ్రామ వ్యక్తి, ఒక రైతు బిడ్డ మల్లెడి సత్యనారాయణ రెడ్డి అని పంచాయతీరాజ్ ఈఎన్సీగా ఉండడం, అంతకుముందు దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు మా ఊర్లో రామాలయం కట్టడం జరిగింది. మరి ఆయన పంచాయతీరాజ్లోకి వచ్చినాక ఆయన ప్రోద్బలంతో మా ఊరు మారుమూల గ్రామంగా ఉండే, ఎటువంటి రోడ్ల అవకాశం కూడా లేకుండే, ఆయన ద్వారా ఒక 38 కోట్లతోని చింతపల్లి నుంచి డిండి వరకు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు కానీ, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా, అంతకుముందు రైతులు చాలా ఇబ్బందులలో ఉండేది. మరి కేసీఆర్ గవర్నమెంట్లో రైతు బంధుతోని వ్యవసాయం ఒక పండుగ లెక్క చేసుకునే అవకాశం ఉన్నది. అప్పుడు ఆ 9-10 ఏళ్ళల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మంచిగా ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చే వరకునే ఈ గవర్నమెంట్లో మన యూరియా కూడా చాలా ప్రాబ్లం ఉంది. యూరియా అసలు రైతులకు యూరియా దొరకట్లేదు. ఎంత తిరిగినా కూడా యూరియా దొరకక చాలా వ్యవసాయానికి మెయిన్ యూరియా అవసరం, యూరియా లేదు. మరి గత గవర్నమెంటు పెన్షన్స్ ఎక్కువ ఇవ్వడం, ప్రతి స్కీములు కూడా రైతుకు అనుకూలంగా ఉన్నాయి. మరి ఒక గృహ నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ అనేది, దానివల్ల కొంచెం ప్రతి వ్యక్తికి గృహ నిర్మాణం అనేది మెయిన్. అది గత గవర్నమెంట్లో అదొక లోపం జరిగింది. రైతుకు రేషన్ కార్డు, వేరే వెనుకబడ్డ వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం అనేది కూడా ఒక 2 మెయిన్ బలమైన కారణాలతోని ఆ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత ఉన్నది తప్ప, మిగతా విషయాలలో మాత్రం ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా తేడా ఉంది. ఈ గవర్నమెంట్ ఏమైనా కూడా హంగు ఆర్భాటాలు ఎక్కువనే తప్ప పని మాత్రం శూన్యంగా కనబడుతుంది. ఇక మరి గృహ నిర్మాణం అని ఊర్లో 10 ఇండ్లు మాత్రమే వచ్చినాయి. ఆ 10 ఇండ్లకి ఇంతవరకు ₹1 కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. మరి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు, కానీ మరి ఏ విధంగా వాళ్లకు బిల్లులు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. సరే, ఎంపీటీసీగా మీ సతీమణి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఎన్ని ఊర్లకు మీ ఎంపీటీసీగా మేము ఈ ఊరు వచ్చేసి ప్లస్ మాకు ఇంకో జిల్లపల్లి గ్రామ పంచాయతీ ఉంది. మేము ఆ జిల్లపల్లిలో కూడా, జిల్లపల్లి ఇక్కడ కానీ మా ఎంపీటీసీ ఫండ్స్తోని కొన్ని మురికి కాలువలు, డ్రైనేజీ, కొన్ని సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. గత గవర్నమెంట్లోనే కొంచెం మా ఎంపీటీసీ వ్యవస్థకు నిధులు సరిగ్గా ఇవ్వకుండా
కొంచెం దాని మీద కూడా వ్యతిరేకత గవర్నమెంట్ మీద ఉంది. ఎంపీటీసీలకు ఫండ్స్ ఏమైనా నామకే వాస్తు ప్రకారమే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అక్కడ సర్పంచ్ ఇక్కడ ఈ సర్పంచ్తోని కలిసి చేసినాం పనులు. ఈ సిడిఎఫ్ పనులు కానీ ఎస్డిఎఫ్ పనులు కానీ కలిసి అభివృద్ధి కోసంలో పాల్గొన్నాం. ఇద్దరు సర్పంచులు మంచి సహకరించారు మాకు. సార్ అంటే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది సార్. మీ పీరియడ్లో ఇచ్చారా? ఎట్లా ఉండేది ఇస్తే? మేము ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్లో ఈ 5 ఏళ్లలో ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు ఇచ్చారు కానీ ఉప సర్పంచ్లకు కూడా పెద్ద ప్రాబల్యం ఏం లేదు. సర్పంచ్ వీక్ ఉన్న చోట ఉప సర్పంచ్లో చెక్ పవర్ నడిచింది. కానీ సర్పంచ్ బలంగా ఉండి ఆర్థికంగా ఉండి పనులు చేసడానికి ఉప సర్పంచ్లకు కలిసి చేసారు. ఇక్కడ మా దగ్గర కూడా ఉప సర్పంచ్ కూడా కలిసి వచ్చిండు, కలిసి సహకరించిండు. సార్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది సార్. ఈ 6 గ్యారెంటీలు ఎంత మేరకు అమలు అవుతున్నాయి? ఇప్పుడు ఓన్లీ ఒకటి కనబడుతున్నది ఏంటంటే ఫ్రీ బస్ ఒకటి. ఈ కొంతమందికి ఈ విద్యుత్ ఉంది కదా, విద్యుత్ ఫ్రీ అనేది కొంతమందికే అవుతుంది, మిగతా వాళ్ళకి కావట్లేదు. ఈ 2 కనబడుతున్నాయి. గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. మరి ఇంకొకటి వచ్చేసి ఇంకా చెప్పుకోదగ్గవైతే ఏం లేదు ఈ గవర్నమెంట్లో. చెప్పుకోవడానికి అంగు ఆర్భాటాలు తప్ప ఒక బస్సు ఒకటే మహిళలకు ఫ్రీ ఉంది. మిగతాదైతే చెప్పుకోదగ్గ విషయం అయితే లేదు ఇందులో ఈ గవర్నమెంట్లో. సార్ ఇప్పుడు ఎన్నికలు ముగిసి కూడా, సర్పంచ్ ఎన్నికలు ముగిసి కూడా 18 ఏళ్ళు కావస్తుంది సార్. ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగట్లేదు. కేంద్రం నిధులు ఆగిపోయినాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఎన్నికలకు జేపీఎం జరుగుతుంది? ఈ ప్రభుత్వం ఎందుకు ఎన్నికలకు వెళ్ళలేకపోతుంది? ఈ ప్రభుత్వం సరైన నిర్ణయాలు, సరైన చట్టాలు చేయక కాలయాపన చేస్తుంది తప్ప ఈ గ్రామ పంచాయతీలు కుంటుపడ్డాయి. ఒక బల్బు పోతే బల్బు వేయలేని పరిస్థితి, ఒక డ్రైనేజీలు తీయలేని పరిస్థితి, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు చాలక చేస్తున్నారు. వాళ్ళు కూలికి పోతున్నారు. గ్రామ పంచాయతీ పనికి రాకుండా మాకు జీతాలు వస్తలేవని వాళ్ళు కూళ్ళకి వెళ్తున్నారు. సెక్రటరీ కూడా ముఖం చాటేస్తారు. వారం 10 రోజులకు కూడా ఊళ్ళోకి వస్తే ఆ విధిలో లైట్ లేదు, ఇది లేదని వాళ్ళకు ఎక్కువ స్ట్రెస్ ఎక్కువవుతుంది. వాళ్ళకు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ బల్బులు అసలు వీధి లైట్లు అనేది వేయట్లేదు. వాళ్ళ దగ్గర ఏమంటే మా దగ్గర ఫండ్ లేదు, ఇవ్వండి సార్ మీరు ఇవ్వండి అని గతంలో పోయిన దసరా పండుగ, సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ మొన్న పోయినప్పుడు ఉగాది పండుగకు బల్బులు ఏమంటే సెక్రటరీ డబ్బులు లేవన్నాడు. నేనే 10,000 రూపాయలు బదులిస్తే లైట్లు వేసి. అంటే వాళ్ళ దగ్గర ఫండ్ అనేది లేదు. ఇంతవరకు మాకు ఆ డబ్బులు ఇవ్వలేదు. అసలు గ్రామ పంచాయతీ ఫండ్ అనేది రావట్లేదు. ఎలక్షన్లు తక్షణం పెట్టాల్సింది కానీ వీళ్ళకి చట్టం చేయక కాలయాపన చేస్తున్నారు. ఏదో బీసీ అనేసి బీసీ 42% ఏదో అంటున్నారు. అందులో మళ్ళీ ముస్లింలను కలిపారు. ఇదంతా కాలయాపనతో చేస్తారు తప్ప డెవలప్ అయితే లేదు. ఈ గవర్నమెంట్ 100% ఆ కేసీఆర్ మీద వాళ్ళు అవినీతి చేసారు. కాళేశ్వరం అనేది ఇది కాలయాపన చేస్తారు తప్ప రైతులకు కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగమైన చేస్తలేరు. ఈ గ్రామ పంచాయతీలు అయితే నిర్వీర్యం అయిపోయినాయి గ్రామ పంచాయతీలన్నీ. సార్ ఇప్పుడు మీరు ఉప సర్పంచ్ చేసారు, మీ సతీమణి గారు ఎంపీటీసీ, ఎట్లాంటి గౌరవం దక్కింది సార్? ఉప సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ మీరు అధికారం ఉన్నప్పుడు ఎలాంటి గౌరవం దక్కింది? వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యతలు అప్పచెప్పింది ప్రభుత్వం? ఉప సర్పంచ్లో గతంలో ఉన్నప్పుడు మా దగ్గర మహిళ ఉన్నది, అప్పుడు పర్వాలేదు. ఈ మధ్యకాలంలో ఈ ఎంపీటీసీ ఉన్నప్పుడు మాకు ఫండ్స్ ఇవ్వక ఈ ఎంపీటీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిరు. కానీ మా ఊరు విలేజ్కి వచ్చేటానికి మా సర్పంచ్ గారు, ప్రస్తుతం పక్కన జిల్లపల్లి సర్పంచ్ గారు కానీ వాళ్ళు మాకు గౌరవం ఇచ్చేసి ఏదైనా ప్రతి విషయంలో గ్రామ పంచాయతీలో కానీ అది కానీ మాకు గౌరవంగానే ఉన్నది. ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలను ఉద్దేశించి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామ పంచాయతీలు డెవలప్ అవుతాయి, మండల పంచాయతీలు డెవలప్ అవుతాయి అనుకుంటున్నారు? ఏదైనా ఒక విద్యావంతుడు ఎన్నుకుంటేనే ఆ ఊరికి అనేది తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఫ్యాక్షన్ టైపు అవుతుంది. ఒక వర్గాలుగా మా ఊర్లో కూడా ఒక వర్గాలుగా విడిపోయి ఆ వర్గాన్ని పెత్తానం చేయాలని చూస్తారు. కానీ
మరి ఓటర్సు మంచి తెలివైన వాళ్ళను ఎన్నుకోవడం, చదువుకున్న వాళ్ళని ఎన్నుకోవడం, ఒక సౌమ్యుని ఎన్నుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ప్రతి రాజకీయంలో కూడా సౌమ్యుడు ఉంటేనే, ప్రతి విలేజ్లో కూడా సౌమ్యుడు ఉంటేనే ఆ ఊరు బాగుంటుంది. కానీ తెలియని విద్యావంతులు లేని ఒక వర్గంగా పోయే నాయకులను ఎన్నుకోవద్దని నా సూచన. సరే, ఇప్పుడు బాలు నాయక్ గారికి రవీంద్ర నాయక్ గారికి తేడాలు ఏంటి? ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే. రవీంద్ర కుమారు సౌమ్యుడు, పెద్దగా ఈ పంచాయతీలు కానీ ఏదైనా కానీ వర్గంగా పోకపోయేది. ఏదున్నా కానీ చూసుకోండి, చేయండి, చూడండి అని చెప్పేది. ఈ బాలనాయక్ గారు అలా కాదు, కక్ష సాధింపుతోని అతను చేయాలి ఇది అనేది వ్యక్తి, ఒక స్ట్రైట్ మనిషి బాలనాయక్. ఏంటంటే ఒక కార్యకర్తకు అన్యాయం జరగకుండా అతనికి ఏ ప్రాబ్లం వచ్చినా చేయాలి అనే ఒకటి, అధికారులను కూడా చేయాలని ఖచ్చితంగా చెప్పే వ్యక్తి. ఇతనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఒక వర్గాన్ని మెయింటైన్ చేసే వ్యక్తి ఒక ఎమ్మెల్యే బాలనాయక్ గారు. రవీంద్ర కుమార్ ఏమో సౌమ్యుడు, ఏదైనా చూసుకోండి, చేసుకోండి, అలా విభేదాలు చేయొద్దు అనేది. మేము ఎప్పుడన్నా పంచాయతీలు ఉన్నాయి సార్ ఇదని పోతే ఎందుకు పోయారు, దేనికి పోయారా, కలిసిపోవాలనే వ్యక్తి రవీంద్ర కుమార్. ఇతనికి చాలా తేడా ఉంది. ప్రతి ఊర్లో అతనికి ఒక వర్గం అనేది ఉంది. ఆ వర్గాన్ని పెంచి పోషించే వ్యక్తి బాలనాయక్ గారు. సార్, ఇప్పుడు ఫైనల్గా మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి, ఎంపీటీసీగా కానీ ఉపసర్పంచ్ గెలిపించిన ఈ ఇద్దంపల్లి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలా అంటే రేపు ఓట్లను ఉద్దేశించి చెప్పండి. ఇదంపల్లి గ్రామ ప్రజలను మేము కోరుకునేది ఏంటంటే, ఈ ఊరు ఒక మారుమూల గ్రామం. ఈ పక్కన చూస్తే రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది, ఈ పక్కన చూస్తే నార్కర్నూలు డిస్టిక్ వస్తుంది. ఒక మారుమూల గ్రామం. ఈ మారుమూల గ్రామాన్ని మాకు ఒక రైతు బిడ్డ, ఒక భగవంతుని లెక్క, ఏ గవర్నమెంట్ చేయకపోయినా కూడా ఒక మల్లెడ్డి సత్యనారాయణ రెడ్డి అని ఒక ఈఎన్సీ గారు ఊరి ప్రేమతోని అతను రాష్ట్రంలో నిధులను తీసుకొచ్చి ఇక్కడ ఊరిని ఎంతో డెవలప్ చేసి ఒక మారుమూల ఉన్న గ్రామాన్ని ఇవాళ ఒక అన్ని రూట్లు కలిపే ఒక విలేజ్గా అతను డెవలప్ చేసిండు. అతని సహకారంతో మేము 10 ఏళ్లలో ఊరిని చాలా డెవలప్ చేసాం అన్ని విధాల. ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు కూడా ఒక సౌమ్యుడైన వ్యక్తిని ప్లస్ ఒక విద్యావంతుని ఎన్నుకోవాలని, మరి విలేజ్లో ఎటువంటి తగాదాలకు పోకుండా ఊరు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళాలని, అటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.